అన్నాను. చాకులు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు. మంచిది ప్రియులారా, ఇంతవరకు సహోదరులు కొత్త కాలంలోనే విలువైన మాటలు తెలియజేశారు. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా యొక్క సర్వశుభాలు వందనాలు, అలాగే మీకు శుభోదయం కూడా తెలియజేస్తున్నాను. మరి దేవాదేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క ఆరాధన ప్రారంభ పలుకులుగా ఈ యొక్క సమయంలో మనందరం కూడుకోవడానికి దేవుడు చూడడు కృపను బట్టి మా అందరి కన్నతండ్రి అయిన దేవాదేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు మనందరి తరఫున చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమంలోకి మొదటి వర్తమానంలోకి వెళ్దాం ప్రియులారా. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన అతి శ్రేష్ఠ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. గతించిన కాలం అంతా మీ సజీవ లెక్కలో మమ్మల్ని దాచి ప్రభా, గత 5 రోజులుగా తండ్రి నీ వాక్యపు వెలుగుల్లో మమ్మల్ని నింపుతూ తండ్రి, మీ యొక్క ప్రకాశవంతమైన తండ్రి ఆ మహిమను ఈ వాతావరణంలో ఉంచి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగల దేవ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి, 6వ దినం ప్రారంభ దినంలో ప్రారంభంగా ప్రభు నాయన ఈ అరుణోదయ వేకువజాముని తండ్రి మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞత స్తుతులు తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. యంత్ర శబ్దం ద్వారా వారి పనులు చేసుకుంటూ ఉంటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి తండ్రి. ఈ 6 రోజులు ప్రభు నాయన ఎన్నో విలువైన విషయాలు మాకు నేర్పించారు. ఇక ప్రభు నాయన మా జీవితాల్లో తండ్రి, మా హృదయాల్లో ఆ మాటలు ముద్రించుకుంటూ ఒక సహాయం దయచేయండి తండ్రి. మీ కృప, మీ కాపుదల మా అందరి జీవితాల పట్ల ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. మీ సహాయం అనుగ్రహించినందుకు వందనాలు. మీరే కృప చూపించమని తండ్రి. అలాగే తండ్రి, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని పంచుకుంటుండగా మీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయండి, మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నా జ్ఞానాన్ని పూర్తిగా మరుగు చేసి మీరే నా ద్వారా మా అందరితోనే మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్. రైట్ ప్రియులారా, గతించిన 5 దినాలుగా మరి విలువైన దేవుని మాటలు నేర్చుకున్నాము. మాట్లాడిన ప్రతి మాట కూడా మన హృదయం అనే పలకలను ముద్రించుకుని ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. రేపు ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ఆరాధనకి మీరు అందరూ రావడానికి అవకాశం ఉందా? మీకు ఉంది, కొంతమందికి లేదు. కూడుకుందామన్నా కానీ దేవుని యొక్క సమయం ఒకసారి మనకు దొరకదు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, యెహోవా దొరుకు కాలమున ఆయన వెతుక్కోండి. ఆయన దొరికే కాలం ఉంది. ఆ కాలం మనం ఆయనకి ఇస్తే, ఆయన సమయం ఆయనకి మనం కేటాయించగలిగితే దేవుడు మనకు దొరుకుతాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దొరకని కాలం కూడా ఉందా? ఉంది. అందుకే దొరికే కాలాన్ని ప్రత్యేకించి దేవుడు రాయించడం జరిగింది. ఏదేమైనప్పటికీ విలువైన వాక్కులు మరి 5 రోజులు విన్నాము. ప్రియులారా, విన్న ప్రతి మాట ఎక్కడ రాసుకోవాలట? హృదయం అనే పలకల మీద రాసుకోవాలట. మరి దీన్నే, ఈ హృదయాన్ని దేవుడు మరొక పోలికతో పోలిస్తూ ఏమన్నాడమ్మా? మంచి నేల అన్నాడు కదా. మంచి నేల, ఈ మంచి నేల మీద పడే విత్తనాలు ఇవన్నీ కూడా. మరి విత్తనం పడుతుందనంటే, ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లుతూ వెళ్తున్నాడంటే అవి ఎత్తుకుపోవడానికి వెనకలు వచ్చే పక్షులు కానివ్వండి, గ్రద్దలు కానివ్వండి, మొత్తం ఏవైతే ఉన్నాయో తినేవి ఏం చేస్తాయి? విత్తనం ఎత్తుకుపోవడానికి వెనకాలే తిరుగుతూ ఉంటాయి, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, మన చుట్టూ తిరుగుతాయి. అవునా? సో మనం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విత్తనం పడుతుందనంటే అది ఎత్తుకుపోయేవారు కూడా ఉన్నారు. విత్తనం పడుతుందంటే అది తినడానికి కాసుకొచ్చనే పక్షులు ఉన్నాయి. ఏమండి? అయితే ఈ విత్తనాలను వేసిన తర్వాత వెంటనే ఆ రైతు ఏం చేస్తాడంటే, ఆ యజమాని ఏం చేస్తాడంటే, ఎవరైతే విత్తనాలు చల్లారో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే
దానికి ఒక కాపుదలు ఇస్తాడు. ఆ నేల కూడా మంచి సారవంతమైందిగా విత్తనాలను స్వీకరించి దాని నుంచి ఫలాలు ఇచ్చేదిగా ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని భూమిలో కప్పెట్టుకున్నప్పుడు భూమి దాచుకుంటుంది ప్రియులారా. సో తద్వారా ఏం జరుగుతుందంటే ఆ విత్తనం ఏదైతే ఉందో అది భూమిలోకి వెళ్ళి చచ్చి ఒక మంచి జీవమాన వృక్షంగా బయటకు వస్తుంది. చిన్న మొక్కగా అది మహావృక్షం అవుతుంది. ఇది మనకు బాగా అర్థమైతే ఈరోజు విత్తబడిన ప్రతి వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి అపవాది లేక సాతాను, తంత్రగొట్టు, ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాడు, మన విరోధి అయిన వాడు కాచు కూర్చుని రెడీగా ఉంటాడు పిల్లలు. ఎప్పుడు ఎత్తుకుపోతాడు చెప్పండి? ఇక్కడ ఉన్న చెప్పి బాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నా కూడా ఎత్తుకుపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత ఏమవుద్ది? మొత్తం ఇసుకాకి ఒకసారి ఎగిరిపోద్ది. ఎందుకు వెళ్ళాము, ఆ రోజులు ఏం విన్నాము అని అంటే మనకే సరిగ్గా గుర్తుండదు. మరి రావడం ఎందుకయ్యా అంటే 6 రోజులు మనం ఏమి విన్నాక వచ్చాము అని అంటే ఏమో ఎందుకు వెళ్ళామండి. మరి ప్రతి సంవత్సరం పెడుతున్నారు కాబట్టి వెళ్ళాలి కదండి. మరి ప్రతి సంవత్సరం పెడుతున్నారు కాబట్టి వెళ్ళకపోతే బాగోదండి అని అనుకుంటారండి. నిజమే. కానీ సాతాను అనే ఆ తంత్రగొట్టి యొక్క తంత్రాన్ని మనం ఎప్పుడైతే ఎరుగుతామో మన వాక్యాన్ని మనం ఏం చేస్తాం? కాపాడుకోగలుగుతాం. సో సాతాను ఎంత పవర్ఫుల్లో మీకు తెలియాలి. ఏంటి సాతాను గురించి పవర్ఫుల్ చెప్తున్నారంటే చెప్పాలా వద్దా చెప్పండి? ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మన బలం మనకు తెలుసు, మరి శత్రు బలం తెలియాలా వద్దా? ఎస్. అందుకే చరిత్రలో చాలామంది రాజులు యుద్ధానికి పోయే ముందు అక్కడ సమాచారం తెలుసుకోవడానికి వేగులను పంపించేవారు. వేగులను పంపించి అక్కడ సమాచారం ఏంటి మనకు తెలుసు. యెహోషువ గారు 2 వేగుల వారిని పంపిస్తారు. రాహాబు దాచినటువంటి వేగుల వారు. ఆ యొక్క పట్టణం, ఆ కనాను దేశం ఎలా ఉందో చూస్తారండి. మనం స్వతంత్రంగా పోతున్నాం, అక్కడ పరిస్థితులు ఏంటి అని మనం చూస్తాం. అవునండి. అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు అవతల యొక్క రాజు బలం మనకు తెలియాలి. ఆ తెలియకపోతే యుద్ధం ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఇన్ ద సేమ్ వే మనం ఆలోచిస్తే మనకు కూడా మన అపవాది మన శత్రువు ఉన్నాడు. వాడితో మనకు యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ప్రతిసారి జరుగుతుంది. ప్రతి క్షణం, ప్రతిదినం మన యుద్ధంలో ఉన్నాం అంటాడు. మన యుద్ధం ఈ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఎస్, యుద్ధకాలం. బ్రతుకున్నంతకాలం యుద్ధం, ఆత్మీయ జీవితంలో వచ్చాక మరీ యుద్ధం. అటువంటి సాతాను ఈ అపవాదితో మనం యుద్ధం చేయాలంటే వాడి యొక్క శక్తి కూడా మనకు అర్థం కావాలి. వాడు చిన్నవాడేం కాదు. చాలామంది యేసు రక్తం జయం పోయింది సాతాను అంటారు. యేసు రక్తం జయమే, కానీ సాతాను ఇంకా పోలేదు. యేసు రక్తం జయమే, ఎవరు కాదన్నాడు? ఆయన జయంగా రక్తమే మనల్ని రక్షించింది, మనం విడిపించింది. కానీ సాతాను యేసు రక్తం చేయంటే పోయేంత చిన్నవాడు అనుకుంటే పొరపాటు. ఆయన ఎంత మరి భూమి మీద ఎంతలా పరిశుద్ధంగా జీవించాలని భూమి మీదకి వచ్చాడో ఆయన ఆ ప్రభువునే శోధించాడంటే వాడి యొక్క బలాన్ని మనం అంచనా వేసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయమే దుష్టుడి గురించి చెప్తారండి అనుకోకుండా వాడి గురించి తెలుసుకుని, వాడు ప్రారంభ మానవుడైన ఆదామును మొదలుకొని మరి నేటి వరకు, నేటి తరాన్ని కూడా ఇంకా ఏలుబడి చేస్తున్నాడంటే వాడు ఎంత శక్తివంతుడో ఒకసారి ఆలోచించండి. చూసారా? నేను దేవునితో సమానంగా ఉండాలనుకున్న వాడి ఆలోచనకి, నేను దేవుడితో సమానంగా ఉండాలని అనే దుర్బుద్ధి ఇంకా వాడు మన పట్ల కొనసాగిస్తూ మనం దేవుని పిల్లలము దేవుడికి కాకుండా చేస్తున్నాడు పిల్ల. మరి మనల్నైనా సామాన్యులనైనా పట్టుకుంటావాడు కాదండి, సామంతులను కూడా పట్టుకున్నాడు. మరి సామాన్యమైన పేద ప్రజలనే పట్టుకున్నాడా? లేదండి, మహారాజులను కూడా పట్టుకున్నాడు. మీకు సందర్భం చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము ప్రారంభోచనం చదువుకున్నాం ప్రియులారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము ప్రారంభోచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఈ పేరు ఎప్పుడన్నా దావీదు అనే పేరు ఎందుకు తెలియదండి? మా చుట్టాలే అన్నట్టు మాట్లాడతాము. ఎందుకంటే మాకు బాగా తెలుసు ఆ పేరు. మన చుట్టాలే, నిజమే, మన చుట్టమైన నిజంగానే. ఒకనొక రోజున మనం ఆయన చూడబోతున్నాం. మన సొంత ఊరికి ఆయన వెళ్ళిపోయాడు, వెనక మనం వెళ్ళాలి. ఈ సందర్భంలో దావీదు గారు మనం చూస్తే
దావీదును ప్రేరేపించిన దావీదు అంటే చిన్నవాడు కాదు కదా, మహాచక్రవర్తి అనొచ్చు, మహారాజు. ఏ స్థానం నుంచి ఏ స్థాయికి వెళ్ళాడో మనకు తెలుసు. అసలు ఎందుకు వెళ్ళాడో కూడా తెలుసు. ఏ క్వాలిటీని బట్టి దేవుడు ఆయన రాజు చేసాడో మనకు తెలుసు. అలాంటి ఆయన్నట ఎవరు ప్రేరేపిస్తున్నారట? సాతాను ప్రేరేపిస్తుందా? అన్నీ ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తుందమ్మా? ప్రేరేపిస్తుంది. ఎస్, నిజం. ఈరోజు మన దగ్గర వాక్యం ఉందా? మనల్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు మనం దేవుడి కోసం యథార్థంగా బ్రతుకుతున్నామా? మనల్ని ప్రేరేపిస్తాడు వాడు. ఎందుకు చెప్పండి? వాడి పక్షాన ఉన్నవాడితో వాడికి పని ఏంటి చెప్పండి? వాడికి పని ఉందా? మరి ఎవరితో పని వాడికి? వాడి పక్షాన లేని వారి కోసం వాడు విత్తనాలు చల్లుతాడు. ఆ విత్తనాలన్నీ ఉరులు, ఆ విత్తనాలన్నీ వల, ఆ వలేసట అందరిని గుచ్చి, గాలం వేసి గుచ్చి లాగుతున్నాడు అని రాయబడింది హబక్కూకు గ్రంథంలో. అంటే వాడి పని ఎంత హార్డ్ వర్క్ ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు మన కోసం. పాపం మన కోసం తనతో తీసుకెళ్ళాలని, తనున్న నరకంలో మనల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పడేయాలని, వాడితో యుగయుగాలు మనం కూడా వేదన అనుభవించాలని ఎంతగా ప్లాన్ చేస్తున్నాడో. వాడు కూడా సమయం ఎప్పుడో తెలుసా? ఈ భూమి నిలుచున్నంత వరకే సమయం మనల్ని లాగడానికి. క్రీస్తు రాకడ వరకే వాడు రాకలు కొనసాగితే ఇక్కడ భూమి మీద. వన్స్ రెండవ రాకడలో క్రీస్తు ఎంటర్ అయితే ఇక వాడు మొత్తం నాశనం అయిపోవాల్సిందే, ఇక ఏముండదు ఇంకా. కానీ అప్పటి వరకు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ ప్రేరేపించబడుతున్న వాడు చిన్నవాడు కాదు, దావీదు మహారాజు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు. కాబట్టి సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడట. మరి దావీదు ఏం చేశాడంటే ఆ ప్రేరేపణను ఏమరపాటులో మరిచిపోయి మరి ఆ సాతాను ప్రేరేపణకు లొంగాడో లేదు చెప్పండి? లొంగి ఇశ్రాయేలుని లెక్కించుటకు మనుషులను పంపించాడు. ఇక లెక్కించడం ఏమో తప్ప ఏంటండి? అందుకనే లెక్కించడం తప్ప. మరి మోషే గారు కూడా లెక్కించే కదా 2 సార్లు రాశారు. ఏ కారణం అది? ఏ కారణం అండి చెప్పండి? ఏ కారణం? 2 సార్లు లెక్కించి రాసిన కారణాలు ఏమి లేవా? సంఖ్యాకాండం అండి. సంఖ్యాకాండంలో ఏం చేస్తారో? సంఖ్యాకాండం ఎందుకు వచ్చిన పేరు? లెక్కలు జరుగుతున్నాయి అక్కడ, సంఖ్యలు. కాబట్టి సంఖ్యాకాండం అయింది అది. అందులో ఎన్నిసార్లు లెక్కిస్తారు ఇశ్రాయేలుని? లెక్కించడం తప్ప? తప్పేం చేశాడండి దావీదు గారు? ఇశ్రాయేలునకు విరోధంగా లేచిన సాతాను మాట విని లెక్కించడం తప్ప అంటారు ఎందుకనే? అంటే సాతాను ప్రేరేపించడం, లెక్కించడం తప్పు అనుకుంటే లెక్కించడం తప్పని ఎందుకు అనుకుంటున్నాం మనం? అంటే ఇక్కడ లెక్కించడం తప్పని కాదు అర్థం. లెక్కిస్తేనే దేవుడు ఎంతలా రాయించాలా, లెక్కిస్తేనే ఎంతలాగా అయిపోవాలని మనం అనుకుంటే అది కాదు కారణం. అక్కడ ఎందుకు రాయించాడంటే దేవుడు అక్కడ విజయాన్ని ఇస్తున్నాడు. యుద్ధంలో విజయాలు జరుగుతున్న, యుద్ధంలో విజయం వస్తుంది. యుద్ధంలో విజయం వచ్చినప్పుడు తన యొక్క ప్రజలు ఆ తీసుకొచ్చినప్పుడు కొల్లబెట్టి తెచ్చిన సొమ్ము కానివ్వండి, లేకపోతే తీసుకొచ్చినటువంటి లేకపోతే వాళ్ళు రాజు తెచ్చుకున్న మనుషులు కానివ్వండి, తగ్గుతారా? పెరుగుతారు. ఇంకా ఏంటంటే అనుమానం అండి, దేవుడి మీద అనుమానం. దేవుడి మాట లెక్క ఒక విధంగా చెప్పాలంటే తనకి లేదు అనుమానం. కానీ ఎవరు ప్రేరేపించారట? సాతాను ప్రేరేపణ వల్ల. నిజమేనంటావా? మన వాళ్ళందరూ ఉన్నారంటావా? అని ఒక పక్కన దేవుడు యుద్ధాన్ని ఇస్తున్నాడు, యుద్ధంలో విజయాన్ని ఇస్తున్నాడు. యుద్ధంలో విజయాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు ఏంటి నీకు అనుమానం అంటే ఏదో చిన్నపాటి అనుమానం దేవుని మీద. నిజమే, ఈరోజు మనం కూడా చాలా అన్ని ఇస్తాడు దేవుడు, మనకు అన్ని అనుగ్రహిస్తాడు, అన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఇంకా ఏదో తక్కువ. లేకపోతే ప్రార్థన చేస్తారు చాలామంది. ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ప్రార్థన చేస్తున్నావు, అది నాకు దేవుడు ఇస్తాడో ఇస్తాడో. ఏంటి ప్రార్థన ఏంటి అసలు? ఇస్తాడో ఎవడోనన్నా? ప్రభు ఏం చెప్పడమ్మా? మీరు అడుగువారు ప్రతిదానిని పొందుకున్నామని ఏం చేయాలట? మొదట నమ్మండి. నమ్ముట నీ వలనైతే అది నీ వల్ల అవ్వాలి ముందు. అప్పుడు నమ్మేవానికి అలా నమ్మేవాళ్ళకి కాదు, అలా నమ్మే వాళ్ళకి నమ్ముట నీ వల్ల అంటే అర్థం ఏంటంటే ఇదిగో నేను నమ్ముతున్నాను కాబట్టి నా దేవుడు నాకు సమస్తం అనుగ్రహించగలను. ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో ఉంటావో అప్పుడు నమ్మేవానికి సమస్తము సాధ్యము. అందులో ప్రతిదీ ఉంది ప్రియులారా, సమస్తం అంటే. అలాగని ఇష్టం వచ్చినట్టు మనకి దురాశలు అడిగిస్తే ఎవడైనా, భోగాసులు అడిగితే ఎవడు మళ్ళీ న్యాయవంతంగా ఉండాలి అడిగింది కూడా. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ సాతాను ప్రేరేపిస్తున్నట్టు ఈ దావీదు గారు మరి దేవుడి మాట ఏదో కొద్దిగా ఏపరపాటుగా పక్కన పెట్టి ఇస్తాడు ఎవడన్న అనుమానంతో ఉన్నాడు ఇక్కడ.
కాబట్టి లెక్కించాడు. లెక్కించినప్పుడు దేవునికి కోపం వచ్చింది ప్రియులారా. కోపం వచ్చిందండి, చాలా ప్రమాదం జరిగింది. కోపం వచ్చి అప్పటి వరకు దావీదు గారితో మాట్లాడినటువంటి దేవుడు అక్కడి నుంచి మాట్లాడడం మానేసాడు. కొంతకాలం మాట్లాడడం మానేసి ఎవరితో మాట్లాడుతున్నాడట చూడొకసారి. క్లుప్తంగా నేను ముగిస్తున్న అధ్యాయం చదవండి. 9వ వచనంలో, 8వ వచనం చదవండి. తర్వాత ఆయన చేసిన తప్పు తెలుస్తుంది. 9వ వచనం చదువుకోండి. 8వ వచనం, దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్రపెట్టగా యెహోవా దావీదునకు ఇలాగు సెలవిచ్చెను అని ఉందండి అక్కడ. ఏముందమ్మా? దావీదుకి సెలవిచ్చాడా దేవుడు? ఎవరికి ఇచ్చాడట? చదవరా ఎవరికి సెలవిచ్చాడట? యెహోవా సెలవు మొరబెట్టిందేమో దేవునికి దావీదు, కానీ సెలవు ఆయనకి ఇవ్వలేదని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే కోపం ఇచ్చాడు దేవుడు. మనం కూడా అంతే కదండి. మనం కోపమిస్తే మనతో మాట్లాడతామా? ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, కోపిస్తే భర్త కోపం ఇచ్చాడు, భార్యతో మాట్లాడాలంటే మాట్లాడతాడా? పిల్లలు చెప్తాడు మళ్ళీ మధ్యలోని. ఏమంటాడు? రేయ్ మీ అమ్మ చెప్పేళ్ళి టీ అట్టమను అంటాం. డైరెక్ట్ చెప్పొచ్చు కదా, చెప్పడం. ఎందుకంటే కోపం తెప్పించింది భార్య. రేపు ఏమన్నా అనమాటమను, నీళ్ళు అట్టమను అంటాడు. అంటే మధ్యలో ఒకడు ఉన్నాడు కదా, పిల్లడో వాళ్ళు బలైపోతుంటారు అనమాట. అప్పుడప్పుడు ఆ కోపంలో అక్షంతలు కడిపోతుంటే దెబ్బలు కూడా పడిపోతుంటాయి పాపం పిల్లలకి. అలా కోపాలు చూపించిన తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. సో ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తే మొరపెట్టింది దావీదు. తెలుసుకున్నాడు పాపం, తప్పు అని తెలుసుకున్నాడు. పైన అర్థం చేసింది మీకు అర్థం సందర్భం మీకు సమయంలో కూడా వివరించట్లేదు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఇదిగో పైనుంచి చూసి చదువుకుని వస్తే లెక్కించడం దాని పాపం అని తెలుసుకున్నాడు. చాలా పాపం, అధిక పాపం చేశాడు అంటున్నాడు దావీదు గారు. తెలుసుకున్నాడు, అయితే మొరపెట్టాడు. వెంటనే సమాధానం ఇచ్చాడు కదండి. గాదుతో మాట్లాడుతున్నాడట. ఎవరంటే గాదు? దావీదు యొక్క దర్శకుడు, అంటే ఒక సలహాదారుడు అనుకోండి. బాబు కాదు, ఇంకో దావీదు నాకు మొరపెడుతున్నాడు, నేను వింటున్నాను కానీ నాకు సమాధానం జవాబు ఏమను, నువ్వు వేరేలా చెప్పు. ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్పమంటారండి? చెప్పేలాగాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా 10వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయాలను ఎదుటి నిలుస్తున్నాను, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకునే నీకు చేసేతను, ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు తప్పు అని తెలుసుకున్నావు కాబట్టి. ఈరోజు ఏమండి నాకు అనిపిస్తుంది, దావీదు గారు మొరపెట్టారు కాబట్టి, పశ్చాత్తాపడి ఉంటారు కాబట్టి ఆ ఛాన్స్ అన్న దేవుడు ఇచ్చాడు. అదన్నా మొత్తం తీసేయలేదు. 3 ఛాన్సులు నీకు 3 విషయాలు పెడుతున్నాను, ఏదో ఒకటి కోరుకో. కోరుకుంటా ఎదురు పెడుతున్నాను అన్నప్పుడు మరి ఇక్కడ 3 విషయాలు పెడతాను చూడండి. ఏంటంటే అది, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకునే నీకు చేసేతను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడట, 3 ఏండ్ల పాటు కరువుట. ఫస్ట్ ఏంటంట, 3 ఏండ్లు కరువు కావాలా, లేక 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరముగా నువ్వు వారి ఎదురు నిలువుగా నశించిపోవటం కావాలా. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు నాశనం కలుగు చేయటం కావాలా అన్నప్పుడు వీటిలో ఒకదాన్ని నువ్వు కోరుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నన్ను పంపించారు కదా మీ దేవుడు, మన దేవుడు, ఆయనకి ఏం చెప్పాలయ్యా నేను అని దావీదు గారిని అడుగుతున్నాడండి. దావీదు గారు అడుగుతున్నాడు. చూసారా, ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్న మధ్యలో డైరెక్ట్గా ఉన్న కనెక్షన్ ఏమైంది, కొంతసేపు కట్ అయింది. మనం కూడా ఎన్నిసార్లు దేవునితో కనెక్షన్ కట్ చేసుకున్నామండి? ఎన్నిసార్లు అండి దేవునితో మనం కనెక్షన్ కట్ చేసుకోవడం? కాబట్టి మనం ఆలోచించాలి. సాతాను ప్రేరేపిస్తే దేవునితో ఏమవుతుంది, కనెక్షన్ కట్ అయిపోద్ది. ఆలోచించండి. సో మన కనెక్షన్ దేవునితో కట్ అవ్వకుండా ఉండాలంటే దేవునితో మన కనెక్షన్ ఏమవ్వాలి, కొనసాగాలి. కట్ అవ్వకూడదు మధ్యలో కట్ అవ్వడానికి. ఆ కట్ చేసేవాడు వస్తాడు. ఆ కట్ చేసేవాడు ఎవడంటే సాతాను. దావీదునే ప్రేరేపించినట్టే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. దావీదునే ప్రేరేపిస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మరి ఆలోచన కలిగి వివేచన కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఆలోచన ప్రియులారా, ఎంత వివేకం కలిగి మనం ప్రవర్తిస్తే మనం మన జీవితాలు కాపాడుకోగలుగుతాం. ఈరోజు సాతాను ప్రేరేపించింది అంత, ఎందుకంటే ప్రభువునే ప్రేరేపించాడు కదా. కొత్త నిబంధనలు మనం చూస్తే ప్రభువుని ప్రేరేపించాడు, కానీ అది కూడా అయినా జయించాడు కాబట్టి ఈరోజు
సర్వలోకానికి రక్షకుడు అయ్యాడు ఆయన. సో మనం కూడా మన ప్రేరేపణ అనేక రకాలుగా రావచ్చు. మరి సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణను గమనించే విజ్ఞానం మనకు ఉండాలి, గుర్తించగల సామర్థ్యం మనకు ఉండాలి. అలా ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఎప్పుడైతే మనం గుర్తుపడతామో, ఎప్పుడైతే మనం దాన్ని కనిపెడతామో, వాడి నుంచి మనం తప్పించుకుని తండ్రితో మన బంధాన్ని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దేవుడు దావీదుతో మాట్లాడతాడండి. మళ్ళీని ఇది అయిపోయిన తర్వాత ఒకడు కోరుకుంటాడు, మరి యెహోవాకు ఎదురుగా నేను ఏం చేయలేను, యెహోవా దూతనే రమ్మన్నాడు అన్నప్పుడు ఎంతమంది చచ్చిపోరండి చూడండి. 14 వచ్చిన చదువుకుని ముగించుకోవచ్చు. కావున యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. చూసారండి, ఏం చేశారండి పాపంలో? చేసిన తప్పు ఎవరు? దావీదు చేసిన తప్పండి. కానీ ఎవరు చచ్చిపోరట? ప్రజలు చనిపోయారు. చూసారా, రాజు సరిగ్గా లేకపోతే ప్రజలకు అదే శిక్ష. రాజు సరిగ్గా ఉండాలి, ప్రేరేపించబడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ ఇంట్లో ఒక రాజు కావచ్చు, ఒక యజమాని కావచ్చు, నువ్వు ప్రేరేపించబడటం చేత నీ కుటుంబం నాశనం అయిపోతే గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రేరేపించబడతాం, మన పిల్లల చెడు ప్రభావంలోకి వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపం చేసుకోవాలి, ఆలోచించాలి. సో 70,000 మంది చచ్చిపోతే అప్పుడు అన్నాడు, అమాయకులు ఎందుకు చంపేస్తాను, ఏం కాదు తప్పు చేసింది, నా మీద, నా ఇంటి వారి మీద పాపాన్ని ఉంచు, నన్ను శిక్షించు అని చెప్పి వేడుకున్నప్పుడు అప్పుడు దేవుడు డైరెక్ట్గా పశ్చాత్తాపం పడిన దావీదు గారి మనసును చూసి అప్పుడు దావీదు గారితో మాట్లాడతాడండి. సో ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు ఈ ఎడబాటు వచ్చింది, ఎందుకంత క్లాస్ వచ్చి ఎంత పరిస్థితి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమైన కారణం వాడే అపవాది. ముఖ్య కారణం వాడు దేవుని దూరం చేశాడు. దేవుని దూరం చేద్దాం. ఈరోజు మనల్ని కూడా పొంచి ఉన్నాడు ప్రియులారా, అపవాది పొంచి ఉన్నాడు మన చుట్టూ. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగులాడుతున్నాడు, వెతుక్కున్నాడంట వాడు. ఒక పక్కన దేవుడు వెతుక్కున్నాడు, ఒక పక్కన వాడు వెతుకుతున్నాడు. మనం వెళ్ళి వాడి దొరికేస్తున్నాం, దేవుడికి దొరికేవాడు తక్కువైపోతున్నారండి. సో ఆలోచించండి. ఉదయకాల సమయం ఈ మాటలు మిమ్మల్ని బలపరచాలి. ఉదయకాల సమయం మనం ఈ ఆలోచనలు పెట్టుకుని మనం బయటకు వెళ్ళాలి. ఈరోజు ముగింపు దినానికి వచ్చాం. ఈరోజు మనం ఇక్కడి నుంచి ప్రాంగణాన్ని ఖాళీ చేసి మన స్వస్థలాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క మాటలు హృదయం ఉంచుకొని దేవుడు మనలో ఆ మాటలు గుర్తు చేయించి ఎటువంటి సాతాను యొక్క ప్రేరేపణలకు మనం లొంగిపోకుండా విలువైన మరి ఆయన యొక్క మాటలు, విలువైన ఆయన యొక్క ఉన్నతమైన మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకొని తగిన సమయాలలో మనకున్న అవకాశాలను మరి ప్రేరేపిస్తున్న అవకాశాలను బట్టి ప్రేరేపిస్తున్న ప్రేరణను ఎదిరించేవారుగా జయించేవారుగా మనం అందరూ ఉండాలి ప్రియులారా. అర్థమవుతుందండి? కాబట్టి మనం దేవుడు ఉదయకాల సమయం మనతో మాట్లాడిన మాట మన హృదయంలో నాటుకుపోవాలి. ఉదయకాల సమయం మాత్రమేనా, దినమెల్లనా? దినమెల్లా ప్రతి మాట దేవుడు మన మాట మన హృదయం ఏమాలి, నాటుకుపోవాలి. ఆ బలమైన మాటల్లో సాతాను ఆలోచనలు కొట్టుకుపోవాలి ప్రియులారా. అటువంటి బలమైన వారిగా మనం అందరూ ఉండాలి. దేవుని పిల్లలుగా మనందరికీ ఈ యొక్క మాటలు మరి హృదయాల్లో ఫలించాలని మీ అందరూ సహోదరుడిగా నేను కోరుకుంటూ నా మాటలను ముగించుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకున్నాను తలలో వంచినప్పుడు. సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణం ఎంతవరకు తండ్రి కొన్ని మాటలు ప్రభుత్వాన్ని ముద్రని తెలియజేసినట్టు కొందరు మరి మాట్లాడిన ప్రతి మాట తండ్రి మీరు ఇచ్చే హెచ్చరికను గుర్తు చేసుకుంటూ సహాయం దయచేయండి తండ్రి. సాతాను తండ్రి మీకు విరోధంగా మొదటిగా, తర్వాత మీ పిల్లలమైన మాకు విరోధంగా లేచి మిమ్మల్ని తండ్రి ఆయన మరి సాధించాలని తండ్రి, మమ్మల్ని మీకు కాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు పడుతున్నాడు తండ్రి. వాడి ప్రయత్నాలని మేము భంగం చేయడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. మా ఆలోచనలో తండ్రి మీ యొక్క వివేకాన్ని దయచేయండి తండ్రి. తెలివి గల వారంగా, జ్ఞానం గల వారంగా తండ్రి ఆయన మేము మరి ప్రవర్తించటకు, ప్రతి ఒక్క మరి ఆటంకాన్ని పడద్రోసి వాడిని ఓడించటకు సహాయం దయచేయండి. మీ యొక్క మరి సేవకుడైన దావీదును, నీకు ఇష్టానుసారుడైన దావీదును కూడా ప్రేరేపించి మరి ఒకానొక సమయంలో ఎడబాటు కలిగి చేశాడు తండ్రి. మరి ఆ ఎడబాటు నిత్యడబాటు కాకుండా దావీదు అయితే పశ్చాత్తాపడ్డారు తండ్రి. మేము కూడా అటువంటి పడే మనసులు మాకు అందరికీ దయచేయమని తండ్రి. ఉదయకాల సమయంలో వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి తండ్రి. మరొకసారి తండ్రి ఈ ఉదయకాల సమయం మెసేజ్ ఇచ్చి ప్రభునైనా అనేక మంది తండ్రి ప్రేరేపించబట్టకు సహాయం దయచేయమని. ఇది మీ ప్రేరేపణ తండ్రి ఆయన. మరి పరిశుద్ధాత్మ ప్రేరణకి సాతాను ప్రేరణకి తండ్రి తేడా తెలుసుకుంటకు ప్రభు చూపించమని, ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ త్వరగా మాట్లాడబోతున్నా నీ కుమారుని తండ్రి నీ కృపలు బలపరచమని, విలువైన సందేశాన్ని మాకు అందించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుకి ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.